క్యాప్‌కట్‌లో బిగినర్ టు ప్రో ఎలా ఎడిటింగ్ చేయాలో ఈ వీడియోలో అయితే పూర్తిగా మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో రియల్ టైమ్‌లో ఒక ప్రాజెక్ట్‌ని మనం క్రియేట్ చేసి ఎలా క్రియేట్ చేస్తామో చూద్దాము. ఎలా ఎడిట్ చేసి ఎలా చేంజ్ చేస్తామో చూద్దాం. మీకు క్యాప్‌కట్‌లో పీసీకి ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలియకపోతే మాత్రం ఇవి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో నేనైతే నా యూట్యూబ్ లింక్ ఇస్తాను. వీడియో లింక్. నేను ఒక వీడియో చేశాను. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనేసి. ఆ వీడియోని చూసైతే మీరు క్యాప్‌కట్‌లో పీసీనైతే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత వీపీఎన్ అయితే టెలిగ్రామ్ ఛానెల్‌లో ఉంటుంది. ఏ వీపీఎన్ యూజ్ చేస్తున్నాననేసి. ఆ వీపీఎన్ కూడా నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో ఇచ్చాను. సో, టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయ్యేసి అయితే మీరు చూసుకోవచ్చు. అది కూడా డిస్క్రిప్షన్‌లో అయితే ఉంటది. ఫస్ట్ అయితే మనం ఏదో ఒక వీపీఎన్ కనెక్ట్ చేసుకొని క్యాప్‌కట్‌ని అయితే ఓపెన్ చేసేయాలి. ఓపెన్ చేసిన వెంటనే మనకి హోమ్ పేజ్ అనేది ఇలా ఉంటది. ఇక్కడ మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంప్లేట్స్, వీడియో స్టూడియో, డిజైన్ స్టూడియో అనేసి మనకి చాలా ఉంటాయి. ఇక్కడ టెంప్లేట్స్ నుంచి మీరు మీకిష్టం వచ్చిన టెంప్లేట్ ఏదైనా లైక్ ఇక్కడ మీరు చూసుకుంటే చాలా ఉంటాయి ఇక్కడ. ఏఐ వీడియోస్ కానీ లేకపోతే ఇవంతా. సో, మీరు ఒకవేళ నేను శాంపుల్‌గా ఒకటి వీడియో టెంప్లేట్ ఒకటి చూద్దాం. సో, జస్ట్ లైక్ నేను ఇన్‌స్టాగ్రామ్ ఫాలో టెంప్లేట్ అనేసి ఒకటి సెర్చ్ చేస్తాను. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంప్లేట్స్ అయితే వస్తాయి. సో, ఇవన్నీ టెంప్లేట్స్ యూజ్ చేసుకొని మనము ఒకవేళ మీరు యూట్యూబ్ క్రియేటర్ అయితే, యూట్యూబ్ క్రియేటర్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్ గానీ ఇట్లా మనకి టెంప్లేట్స్ ఉంటాయి. సో, మీరు చాలా వరకు ముందైతే మనము చాలా వీడియోస్‌లో చూసి గ్రీన్ స్క్రీన్స్ ఎఫెక్ట్స్ అవంతా ఉంటాయి. ఇందులో అంత అవసరం లేదు. మనకిక్కడ యూజ్ టెంప్లేట్ పైన క్లిక్ చేసి మనమైతే వీటిని యూజ్ చేసుకునేసి ఇక్కడ మన నేమ్ యూజర్ నేమ్ ప్లేస్‌లో మన నేమ్ అవంతా ఇచ్చేసి మనమైతే క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇలా మీకు టెంప్లేట్స్ అనేవి చాలా యూజ్ అయితాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేస్తే మనకిక్కడ వీడియో స్టూడియో అనేసి ఇవంతా ఏఐతో వీడియోస్ చేసేదానికి డిజైన్స్ గానీ, ఏఐ స్టూడియో అవంతా ఉంటాయి. అండ్ తర్వాత హోమ్‌లోకొస్తే మనకైతే చాలా ప్రాజెక్ట్స్ లైక్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకునేదానికి, ఏఐతో ఇమేజ్‌ని క్రియేట్ చేసేదానికి, వీడియోని ఎక్స్‌టెండ్ చేసేదానికి, ఏఐతో ఎడిట్ చేసేదానికి, ఎన్హాన్స్ చేసేదానికి ఇలా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇవి ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మీరు. సో, మనమైతే ఫస్ట్ ఇక్కడ క్యాప్‌కట్‌లో క్రియేట్ ప్రాజెక్ట్ అనేసి క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే మనకొక 2 సెకండ్స్, 3 సెకండ్స్ టైం తీసుకొనైతే మనకి ఎడిటింగ్ పేజ్‌లోకైతే లోడ్ అయిపోతది. ఈ లోడ్ అయిపోయిన వెంటనే మనకిక్కడ మీడియా, ఆడియో, టెక్స్ట్, స్టిక్కర్స్, ఎఫెక్ట్స్, ట్రాన్సిషన్స్, క్యాప్షన్స్ ఇలా చాలా ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మనకు చూస్తే ఇంకా ఫిల్టర్స్, అడ్జస్ట్‌మెంట్, టెంప్లేట్స్, అవతార్ ఇక్కడి నుంచి కూడా మనం టెంప్లేట్స్ ఇంపోర్ట్ చేసుకొని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ సైడ్‌కొస్తే మనం ప్రస్తుతానికి మీడియాలో ఉన్నాం కాబట్టి మన లోకల్ ఫైల్స్‌ని ఏదైనా ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఇంపోర్ట్ చేస్తాము. జనరేట్ చేసుకోవాలంటే ఇక్కడ జనరేట్ చేస్తాం. ఏదైనా అవతార్‌ని క్రియేట్ చేయాలంటే ఇక్కడ అవతార్‌ని క్రియేట్ చేసి రికార్డ్ చేయాలనుకుంటే ఇక్కడ రికార్డ్ చేసుకుంటాం. ఇలా మనకు మీడియాలో సబ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అంటే లైక్ ప్రాజెక్ట్ కింద ఇంకొక ప్రాజెక్ట్ ఉండేటట్టు. అండ్ నెక్స్ట్ యువర్స్‌లో మీరు ఏదైనా సేవ్ చేసుకొని ఉంటే అక్కడ అవన్నీ ఉంటాయి. బ్రాండ్ అసెట్స్, ప్రెజెంట్స్ అవంతా. ఇవన్నీ జనరేట్‌లో ఏఐ జనరేటెడ్. స్పేసెస్ అంటే ఇవన్నీ మీరు మళ్ళీ సైన్ ఇన్ చేయాల్సిందే. లైబ్రరీకొస్తే మనకైతే క్యాప్‌కట్‌లో కొన్ని డిఫాల్ట్‌గా ఇవొచ్చుంటారు. లైక్ టెంప్లేట్స్ కానీ, వీడియోస్ కానీ అవంతా. సో, వాటిని యూజ్ చేసుకొని మీరైతే వీడియోనైతే జనరేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ మనం లోకల్ ఫైల్స్‌తో చూద్దాం ఎలా చేయాలనేసి. జస్ట్ నేను ఇంపోర్ట్ చేస్తాను. ఈ ఇంపోర్ట్ ఎందుకు చేస్తున్నానంటే మనమైతే ఎందుకంటే లైక్ మనకి లోకల్ ఫైల్స్‌ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మనకి ఎడిటింగ్‌కి అన్నీ యూజ్ చేసేదానికి మనకైతే ఛాన్స్ అనేది ఎక్కువుంటది. నేను జస్ట్ ఒక వీడియోని ఇంపోర్ట్ చేస్తాను. సో, ఇక్కడ వీడియోని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ వీడియోని క్లిక్ చేసి డ్రాగ్ చేసుకొని ఇక్కడ వీడియోలోకి యాడ్ చేసుకుంటాం. సో, మీరు ఒకవేళ ఐఫోన్‌లో వీడియో రికార్డ్ చేసేటట్టుంటే ఇక్కడ డివైస్ నాట్ సపోర్ట్ ఫర్ హెచ్‌డీఆర్ అంటే మీకు ల్యాప్‌టాప్ నాది నార్మల్ బేసిక్ ల్యాప్‌టాప్ ఎడిటింగ్ ల్యాప్‌టాప్ కాదు. ఎడిటింగ్ ల్యాప్‌టాప్ అయితే మీకు హెచ్‌డీఆర్‌ని సపోర్ట్ చేస్తది. ఓకేనా? లైక్ ఎక్స్‌టెండెడ్ ర్యామ్స్ అవన్నీ ఉంటాయి కదా! గేమింగ్ గ్రాఫిక్ కార్డ్ అవంతా. అవి ఉంటే మాత్రం సపోర్ట్ చేస్తది. ఇది మనకి 7 మినిట్స్ వీడియో ఇది. ఇది మనకి ఇంపోర్ట్ చేస్తానే చిన్నదిగా అయిపోయింది. ఫస్ట్ దీన్ని మనం జూమ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎడిటింగ్‌లో మనకి చాలా యూజ్ అయితది. ఓకేనా? ఇప్పుడు మనము ఇది కొద్దిగా జూమ్ చేసుకున్న తర్వాత మనకి ఒక 7 మినిట్స్ వీడియో మొత్తం ఇట్లా ఎక్స్‌టెండ్ అయిపోయింది. ఎక్స్‌టెండ్ అయిపోయిన తర్వాత మనకిక్కడ వీడియో పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి పక్కన సైడ్ ఆప్షన్స్ వీడియో ఉంటది. వీడియోలో ఆడియోని ఏమన్నా ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ ఉంటది. అండ్ స్పీడ్‌ని ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ ఉంటది. వీడియో స్పీడ్ అంతా తగ్గించేదానికి, పెంచేదానికంతా. ఇక్కడ యానిమేషన్స్. వీడియోలో ఏమన్నా యానిమేషన్ చేసుకోవాలంటే మనము ఈ ఫోల్డర్ నుంచి అయితే మనమైతే యానిమేషన్ చేసుకోవచ్చు ఈ టాబ్ నుంచి. ఇక్కడ అడ్జస్ట్ వీడియోలో కలర్ గ్రేడింగ్ చేసేదానికి ఇక్కడైతే యూజ్ అయితాయి. అడ్జస్ట్‌లో అయితే. ఇక్కడ మనకి బేసిక్ ఉంటది. హెచ్‌సీఎల్ ఉంటది. కర్వ్స్ ఉంటాయి. హెచ్‌సీఎల్ అంటే మనకి ఒక్కో కలర్‌ని గ్రేడ్ చేసుకునేదానికి ఇక్కడ హెచ్‌ఎస్ఎల్ యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి కర్వ్స్ యూజ్ చేసుకొని చేస్తాం. అండ్ కలర్ వీలు ఇవన్నీ
మనమైతే చేస్తాం. కలర్ వీల్‌లోనే మనం కలర్ గ్రేడింగ్ కోసమే యూజ్ చేస్తాం. ఇక్కడ మాస్క్ గునే సేమ్ ఏదైనా మాస్క్ యూజ్ చేసుకోవాలనుకుంటే మాస్క్ యూజ్ చేసుకొని ఇక్కడ చేసుకుంటాం. ఇప్పుడు నేను ప్రస్తుతానికి వీడియోలోకెళ్తాను. వీడియోలో మనం చూస్తే వీడియో ఒకవేళ మనకి ఇంకా జూమ్ చేయాలనుకుంటే దీన్ని క్లిక్ చేసి జూమ్ అయితే చేయొచ్చు. జూమ్ ఔట్ చేయాలంటే ఇట్లా జూమ్ ఔట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మనమైతే 100లోనే పెట్టుకునేద్దాము. ఇక్కడ 100లో పెట్టుకునేసిన తర్వాత మనకి ఇక్కడ పొజిషన్ వీడియో పొజిషన్ ఎట్లుండాలి, రైట్‌కి ఉండాలా, లెఫ్ట్‌కి ఉండాలా, అక్కడ ఇవి పొజిషన్ సెట్ చేసుకోవచ్చు. ఇంకా రొటేషన్ కూడా మనం ఇక్కడే సెట్ చేసుకునేయచ్చు. రొటేషన్ అంటే మనకి ఎంత అయితే రొటేట్ కావాలో అంత చేసుకోవచ్చు. అండ్ బ్లెండింగ్‌లో కూడా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. డిఫాల్ట్ బ్లెండింగ్ ఒకటి ఉంటది. దీంట్లో స్క్రీన్, లైటింగ్ అనేసి చాలా ఉంటాయి. లైట్ అని గాని, ఓవర్‌లే గాని, మెయిన్ ట్రాక్ అనేసి చాలా ఉంటాయి దీంట్లో. ఇక్కడ చూపిస్తాను చూడండి మీరు. మల్టిప్లై, కలర్ చార్జ్, హార్డ్ లైట్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఇలా చాలా ఉంటాయి. సో, ఇవి బ్లెండింగ్‌లో ఇవి ఉంటాయి ఆప్షన్స్. స్టెబిలైజ్‌లో చాలా ఉంటాయి. లెవెల్స్ ఉంటాయి. అక్కడ 2 లెవెల్స్, 3 లెవెల్స్ ఉంటాయి. 2 లెవెల్స్ మనకి కస్టమైజ్డ్ మినిమమ్ అంటే క్రాప్ చేయకుండా స్టెబిలైజ్ చేసేదానికి మినిమమ్ కట్. క్రాప్ చేసినా పర్లేదు. నాకు మోస్ట్ స్టేబుల్ వీడియో కావాలంటే మోస్ట్ స్టేబుల్ అనేసి క్లిక్ చేసుకునేస్తాం. దాని తర్వాత మనకైతే ఇక్కడ ఎన్హాన్స్ క్వాలిటీ అవంతా ఉంటాయి. ఓకేనా? మళ్ళీ తర్వాత ఇవన్నీ ఐ కాంటాక్ట్, లిప్ సింక్ ఇవన్నీ ఉంటాయి. ఇవి ఒకవేళ మీరు క్యాప్‌కట్‌లో లైక్ మోడ్ యాప్‌కే కాకుండా నార్మల్ యాప్‌కే యూజ్ చేస్తే మాత్రం మనకి ఇవన్నీ సబ్స్క్రిప్షన్‌తో తీసుకునేలాగా ఉంటది. ఒకవేళ మోడ్ యాప్‌కే యూజ్ చేస్తే ఇవన్నీ ఫ్రీగానే మనం తీసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ మనమైతే ఆడియోకైతే వద్దాం. సో, ఈ ఆడియో పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాబ్స్ అయితే మనకు కనిపిస్తాయి. ఇక్కడ ఇంపోర్ట్ అంటే మనకి ఇక్కడ ఏదైనా మన లైక్ ఆడియో ఫైల్స్‌ని గాని ఇంపోర్ట్ చేసుకునేదానికి ఎక్స్ట్రాక్ట్ ఆడియో అంటే ఒకవేళ మన దగ్గర వీడియో అనేది ఉంటది. దాంట్లో ఉండే ఆడియోని మనం ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే ఎక్స్ట్రాక్ట్ చేసి కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో పైన క్లిక్ చేసి మనమైతే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. యువర్స్‌లోకెళ్తే ఇక్కడ మీరు సైన్ ఇన్ చేసుంటే ఇక్కడైతే మీరు మీ మ్యూజిక్‌ని అయితే చూడొచ్చు. అండ్ ఏఐ మ్యూజిక్ అంటే ఏఐ ద్వారా మీరైతే ఈ మ్యూజిక్‌ని జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మ్యూజిక్‌లో ఆల్రెడీ క్యాప్‌కట్‌లో కొన్ని డిఫాల్ట్‌గా మ్యూజిక్స్ అనేవి డౌన్‌లోడ్ అయ్యి ఉంటాయి. సో, ఆ మ్యూజిక్‌ని మీరైతే యూజ్ చేసుకోవచ్చు. అవి కాపీరైట్ ఫ్రీ కంటెంట్. సో, అదైతే మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత మనకి డిఫరెంట్ మోడ్స్‌ని బట్టి మనకైతే మ్యూజిక్ అనేది ఉంటది. అండ్ తర్వాత ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్‌లో మనకి చాలా సౌండ్ ఎఫెక్ట్స్ అని ఉంటాయి. సో, ఇవన్నీ మీరు యూజ్ చేసుకొని మీ వీడియోని ఇంకా ఇంప్రూవ్ చేసుకునేదానికైతే మీరైతే ఈ సౌండ్ ఎఫెక్ట్స్‌ని యాడ్ చేయొచ్చు. ఓకేనా? ఈ కాపీరైట్‌లోకి వచ్చేస్తే మనకిక్కడ ఇది ఏం అవసరం లేదు. జస్ట్ మీరు ఇక్కడ మనకి ఇండియాలో కాబట్టి ఇవేం ఫరక్ పడదు. అండ్ నెక్స్ట్ మనము ఆడియో తర్వాత టెక్స్ట్‌కైతే వద్దాం. ఈ టెక్స్ట్‌లో మనకి యాడ్ టెక్స్ట్ అంటే ఇక్కడ డిఫాల్ట్‌గా మనం టెక్స్ట్ యాడ్ చేసుకోవడానికి ఇదొకటి ఉంటుంది. దీంట్లో నుంచి మనమైతే టెక్స్ట్‌ని అయితే యాడ్ చేసుకుంటాం. అండ్ తర్వాత ఏఐ ప్యాకేజింగ్ అంటే లైక్ ఇది క్యాప్షన్స్ ఆటోమేటిక్‌గా ఇది జనరేట్ చేసి క్యాప్షన్స్ అయితే మనకి ఇచ్చేస్తది. అండ్ యువర్స్‌లోకి వచ్చేస్తే మనం ఏదైనా సైన్ ఇన్ చేసి ఫేవరెట్స్‌లో పెట్టుకుంటే ఇక్కడైతే టెక్స్ట్ ఎఫెక్ట్స్ కనిపించేస్తాయి. అండ్ ఈ టెక్స్ట్ ఎఫెక్ట్స్‌లోకి వస్తే మనకి డిఫాల్ట్‌గా ఏదైనా టెక్స్ట్ ఎఫెక్ట్స్ పెట్టుకోవాలనుకుంటే మనం ఇప్పుడు ఒక టెక్స్ట్‌ని యాడ్ చేస్తున్నాం. ఆ టెక్స్ట్‌కి మనం ఎఫెక్ట్ పెట్టుకోవాలంటే ఈ ఎఫెక్ట్స్‌ని మనమైతే క్లిక్ చేసి ఇక్కడైతే మనము ఆ ఎఫెక్ట్స్‌ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత మేము బయటికెళ్ళేదానికి ఇక్కడ ప్లాన్ మీరు చూస్తే చేసాం. ఇక కానీ డిఫాల్ట్ టెక్స్ట్ నాకైతే ఈ ఎఫెక్ట్ మేము అయితే వచ్చింది. బయటికెళ్ళేదానికి నెక్స్ట్ తర్వాత టెస్ట్ టెంప్లేట్. ఏమన్నా టెస్ట్ టెంప్లేట్స్ ఉంటే ఇక్కడ నుంచి అయితే మనమైతే పెట్టుకోవచ్చు. టెస్ట్ టెంప్లేట్స్ పెట్టుకోవాలన్నా చూడండి ఇక్కడ చాలా ఉంటాయి మనకి టెస్ట్ టెంప్లేట్స్. సో, ఈ టెంప్లేట్స్ నుంచి అయితే మనము ఇవి పెట్టుకోవచ్చు. అండ్ డిఫరెంట్ ట్యాబ్స్ అయితే ఉంటాయి. వీటిలో నుంచి చూసుకొని మీరైతే సెట్ చేసుకోవచ్చు. అండ్ ఆటోకి ఆప్షన్స్‌కి వస్తే ఆటోమేటిక్‌గా మనం మాట్లాడేదాన్ని ఇది ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌క్రైబ్ చేసి చేస్తది. ఇది మోస్ట్ ప్రాబబ్లీ తెలుగుకి అంత బాగా వర్క్ అవ్వదు. ఇంగ్లీష్‌కి అయితే కరెక్ట్‌గా వర్క్ అయితుంది. అండ్ లోకల్ క్యాప్షన్స్ అయితే మీ దగ్గర ఏమన్నా ఎస్ఆర్‌సి ఫైల్స్ అవన్నీ ఉంటే మీరైతే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత నెక్స్ట్ స్టిక్కర్స్‌కొస్తే ఇక్కడ మనకి క్యాప్‌కట్‌లో చాలా స్టిక్కర్స్ అయితే ఉంటాయి. లైక్ బ్లర్రింగ్ ఎఫెక్ట్స్ కానీ, ఎమోజీస్ కానీ చాలా స్టిక్కర్స్ అయితే ఉంటాయి. ఈ ఎమోజీస్‌లో మీరైతే ఏవైనా యూజ్ చేసుకొని మీరు యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకోవాలంటే ఏం లేదు. ఇది డ్రాగ్ చేసేస్తే ఇక్కడ ఇదైతే యాడ్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఫర్ సపోజ్ నేను ఇక్కడ యాడ్ ఈరోజైతే చేశాను మేము కాబట్టి బయట సో, ఇలాంటివి మీకైతే యాడ్ చేసుకునేయచ్చు. సో, ప్రస్తుతానికి ఇది డిలీట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ తర్వాత ఎఫెక్ట్స్‌లోకి వస్తే వీడియో ఎఫెక్ట్స్ లైక్ మీరేదైనా వీడియో ట్రాన్సిషన్ ఎఫెక్ట్ కాదు ఇది వెళ్ళేదానికి వీడియో ప్లాన్ ఎఫెక్ట్. చేసాం. కానీ సో, ప్లాన్‌లో మనకి లొకేషన్ అయితే ఇంకా ఫిక్స్ ఇది వెళ్ళేదానికి ప్లాన్ చేసాం. ట్రాన్సిషన్ లేకుండానే మనకైతే యానిమేషన్ అనేది వర్క్ అయితుంది. దాని తర్వాత ఈ ఎఫెక్ట్స్‌లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దాని తర్వాత ఈ బాడీ ఎఫెక్ట్స్‌లోకి వస్తే ఇప్పుడు ఏదైనా పర్సన్ ఉన్నాడు దాంట్లో. ఆ పర్సన్‌కి ఏదైనా ఎఫెక్ట్ యాడ్ చేయాలంటే మనం ఇది యూజ్ చేసుకొని అయితే
మనము ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. చూడండి నాకైతే ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది నా ఫేస్‌కి. అలా యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ట్రాన్సిషన్స్‌కొస్తే ఇన్ కేస్ మన వీడియోలో నేను ప్రస్తుతానికి ఇక్కడ స్ప్లిట్ చేస్తాను. మన వీడియోలో ఏమన్నా 2, 3 వీడియోస్ ఉన్నాయి. అంటే లైక్ మనం 2, 3 వీడియోస్‌ని ఇంపోర్ట్ చేసాము. ఆ 2, 3 వీడియోస్‌ని కలపాలి. మధ్యలో మనకి ప్లెయిన్‌గా లేకుండా ఏదైనా ట్రాన్సిషన్ యాడ్ చేయాలనుకుంటే ఈ ట్రాన్సిషన్‌లోకొస్తే మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్సిషన్స్ ఉంటాయి. సో, ప్రస్తుతానికి నేను ఇక్కడ ట్రాన్సిషన్ అనేది యాడ్ చేస్తాను. సో, ఈ ట్రాన్సిషన్‌ని యాడ్ చేసి మనమైతే చూద్దాం ఎలా వచ్చిందనేసి. ట్రాన్సిషన్ యాడ్ చేస్తే మనకి ఇక్కడ ట్రాన్సిషన్ అనేది ఇలా అయితే ట్రాన్సిషన్ అనేది వచ్చేస్తది. దాని తర్వాత మనకి ఇక్కడ క్యాప్షన్స్ అని ఉంటాయి. సో, ఈ క్యాప్షన్స్ మీరు ఆటో క్యాప్షన్స్‌ని, టెంప్లెట్స్‌ని ఇలా చాలా ఉంటాయి. ఇవి మనకు అంత అవసరం లేదు. నెక్స్ట్‌కొచ్చేద్దాం. నెక్స్ట్ ఫిల్టర్స్. ఇక్కడ వీడియోకి ఏమన్నా ఫిల్టర్స్ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ ఫిల్టర్స్‌లోంచి అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను ఈ ఫిల్టర్‌ని యాడ్ చేస్తాను. సో, చూడండి మీరు ఇక్కడ నేను జస్ట్ ఇక్కడ యాడ్ చేస్తాను. సో, ఇది నా నార్మల్ వీడియో. ఇది ఫిల్టర్ యాడ్ చేసిన వీడియో. సో, ఇలా అయితే మనకి ఎఫెక్ట్స్ అనేవి వర్క్ అయితాయి. అండ్ తర్వాత అడ్జస్ట్‌మెంట్స్‌కొస్తే ఇక్కడ కూడా కస్టమ్ అడ్జస్ట్‌మెంట్స్ క్లిక్ చేసి ఇక్కడ మన వీడియోలో పర్టిక్యులర్ ఒక క్లిప్‌కి లేకపోతే పర్టిక్యులర్ డ్యూరేషన్ ఆఫ్ టైమ్‌కి మనకి ఈ ఎఫెక్ట్స్ కావాలనుకుంటే ఈ అడ్జస్ట్‌మెంట్ క్లిక్ చేసి ఇక్కడ మనము కలర్ గ్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ తర్వాత టెంప్లెట్స్ ఏది ఇప్పుడు నేను వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను కదా! వీడియో స్టార్టింగ్‌లో చెప్పినట్టు మనకి ఇక్కడ చాలా టెంప్లెట్స్ అయితే ఉంటాయి. సేమ్ వీడియో స్టార్టింగ్‌లో ఏవైతే నేను చెప్పానో అలాంటి టెంప్లెట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఏఐ అవతార్ ఇవన్నీ మనకి లైక్ ఏఐ అవతార్స్‌ని జనరేట్ చేసేదానికి మనకి ఇదైతే యూజ్ అయితది. సో, ఇలా అయితే మీరు క్యాప్‌కట్‌లో ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో, మీకైతే కరెక్ట్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. లైక్ క్యాప్‌కట్ ఫుల్ ఎక్స్‌పోజ్ చేసి ఎలా ఎడిటింగ్ చేయాలో నేర్పించాలని అనుకుంటున్నాను. సో, తెలుగులో ఇలాంటి వీడియోస్ చాలా తక్కువగా ఉంటాయి. సో, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. 1000 సబ్స్క్రైబర్స్ అయితే చాలా దగ్గరలో ఉన్నాం మనము. సో, వీడియోకైతే ఇంతే గైస్. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటూ బాయ్.